హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఫ్రెండ్లీ సోరకాయ జ్యూస్ చేస్తున్నాను. వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగపడుతుందండి. 96% వాటర్ ఉంటుంది దీంట్లో. తయారు చేసే విధానం చూపిస్తాను నేను. సోరకాయ, అల్లం చిన్న ముక్క. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఈ సోరకాయ జ్యూస్ చేసుకోవచ్చండి. చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ ఈ జ్యూస్ తీసుకోవద్దండి. కావలసిన వస్తువులండి: సోరకాయ, అల్లము. సోరకాయల్ని ఇలా స్లైస్గా చేసుకోవాలి. అల్లం చిన్న ముక్క అండి, ఇలా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. సోరకాయని, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, సోరకాయ అండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సోరకాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని, నేను వెయిట్ లాస్ కొరకు నేను వాడుతున్నా కాబట్టి నేను మీకు తయారు చేసే విధానం చెప్తున్నానండి. మీరు కూడా వాడి చూడండి. మన పొట్టలో ఉన్న కొవ్వు కూడా చాలా కరిగిస్తుందండి. ఇలా చిన్న ముక్కలుగా తరుపుకోవాలి. మనం సోరకాయని కర్రీలాగా కూడా వండుకొని వచ్చండి. మంచిగా ఒక చపాతి ఇంత కర్రీ పెట్టుకొని తిన్నా కానీ మనకు కడుపు నిండిపోతుంది. ఫ్యాట్ ఫుడ్ కూడా తిన్నట్టు ఉండదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సోరకాయ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. మార్నింగే తీసుకోవాలి. వడి పట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే తాగుతానండి. వావ్, చూడండి ఎంత బాగా. మీకోసం నేను వడబెట్టి కూడా చూపిస్తానండి జ్యూస్ని. ఇలా వడపోసుకొని కూడా తాగొచ్చు. హెల్త్ చాలా మంచిదండి. మన పొట్టలో ఉన్న కొవ్వంతా కరిగిచ్చేస్తుంది. ఒకవేళ వెయిట్ లాస్ కాకపోయినా మీకు ఇంచు లాస్ అయినా అవుతుందండి. ఫ్యాట్ అంతా తగ్గిస్తుంది. చూడండి జ్యూస్ ఇలా కూడా పడిపోసుకోవచ్చు. నేను ఇది కూడా తాగి చూపిస్తాను. నేనైతే సోరకాయ జ్యూస్ రెడీ చేసుకున్నానండి. వెయిట్ లాస్ కోసమని.
పరిగడుపున తాగాలండి, ఏం తినకముందే మార్నింగ్. వీక్లో 3 టైమ్స్ తాగాలి. డైలీ ఇదే కూడా తాగొద్దండి. అతిగా ఏదైనా తీసుకోవద్దు. చిన్న గ్లాస్ ఇది, దీంతో ఇంత తాగితే సరిపోతుంది. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి డైలీ నేను తాగుతాను. గుమ్మడికాయ జ్యూసు, సోరకాయ జ్యూస్, ఇంకా నేను ఏ జ్యూస్ తాగినా మీకు వీడియో చేసి పెడతానండి, తప్పకుండా చూడండి. మీరు కావాల్స్తే వడబట్టుకొని కూడా తాగొచ్చు. నేనైతే డైరెక్ట్ తీసుకుంటున్నా.